ఈరోజు తెలంగాణ రజక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన మరి కొమ్మెర బాధితుల తరపున మరి సెక్రటరీ ముట్టడి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ చేస్తున్న తరుణంలో సెక్రటరీ ముట్టడికి యత్నించినటువంటి రజక సంఘాల జేఏసీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమైనటువంటిది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి బీసీ దళిత బహుజన వర్గాలపైన అనేక దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ రకంగా ఈ దాడులు కొనసాగడం అనేది సరైంది కాదు. ఈరోజు మరి రజక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ఈ యొక్క వారందరినీ అరెస్ట్ చేయడం ఏమైనా దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ రేపు భవిష్యత్తులో మరి రజక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ కూడా భవిష్యత్తులో ప్రకటించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే విధంగా ఒక కార్యాచరణను రూపొందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. దీన్ని పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులు గ్రామాలుగా మరి బయలుదేరేటువంటి ఒక కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క రజక సంఘాల నేతలను అరెస్ట్ చేయడం మరి అన్యాయం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి దీని మీద స్పందించాలా. స్పందించకపోతే మాత్రం బాగుండదు. ఎందుకంటే నీ జిల్లాలో జరిగినటువంటి మరి బాధితులకు ఆ పసిపాప 2 నెలల పసిపాపను హత్య చేసినటువంటి దాని మీద పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వం మరి స్పందించకపోవడం కేవలం ఈ అంశం మీద ఈరోజు బీసీ బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి విశారదర్ మహారాజ్ గారు ఈరోజు మానవ హక్కుల కమిషన్ కూడా మరి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేయడానికి భవిష్యత్తులో ఒక కార్యాచరణ రూపొందించి ఈ యొక్క ప్రభుత్వాన్ని మరి దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. పూసాల సంపత్, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు.